మీ పేరు నాగరాజ్. మీ పేరు ఐపీఎల్ లో ఏ టీం అంటే ఇష్టం? ముంబై ముంబై ఫస్ట్ నుంచి రైట్ ఫ్రమ్ బిగినింగ్ ముంబై ఇండియన్స్ డై హార్డ్ ఫ్యాన్. ఓకే మీరన్నా? నేను నాకేం లేదు, నేను చూడను ఎక్కువ మ్యాచెస్. సరే మళ్ళా కానీ ఈసారి ఆర్సీబీ కొట్టినా సాటిస్ఫై, ఎందుకంటే ముంబై ఆల్రెడీ 5 సార్లు కొట్టేసాం. ఫస్ట్ నుంచి మేము 5 సార్లు కొట్టామని ఈసారి కొట్టకుండా ఉండకుండా అట్లా ఉన్నాము. ఫైనల్ పోయి తీరుతాం, ఖచ్చితంగా కొట్టి తీరుతాం ముంబై. ఒకవేళ ఇన్ కేసు మనం అనుకున్న ప్రతిసారి మనదే జరగదు కదా, టైం మన చేతిలో ఎప్పుడు ఉండదు కదా. కాబట్టి ముంబై ఈసారి కొట్టకపోతే సెకండ్ చాయిస్ నాది ఆర్సీబీ గెలవాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటాను. అటు ఇటు ఉంటారా? అట్లా ఉన్నాను నేను. డైహార్డ్ ఫ్యాన్ సచిన్ కి, కోహ్లీకి అంతే. సరే మరి ఇప్పుడు నిన్న ముంబై మ్యాచ్ చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే ముంబై బాగా ఓడిపోతుంది అనుకున్నా ఓ దశలో. మన బుమ్రా ఉన్నాడు కదా, బుమ్రాస్త్రం అంటే బుమ్రాస్త్రానికి సుదర్శన్ చక్రం అడ్డం పెట్టాడు. సాయి సుదర్శన్ చక్రం అడ్డం పెట్టాడు. కానీ ఆ సుదర్శన్ చక్రాన్ని బుమ్రాస్త్రం లేపేసి అది పడగొట్టేశాక మళ్ళీ ముంబై పైకి లేచి మ్యాచ్ గెలిచేసింది. సో మన జీటీ ఫస్ట్ ఉండే ఇప్పుడు మొత్తం వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు. అదే ఒకటే వాళ్ళ బ్యాడ్ లక్, అది టఫ్ లక్ ఫర్ దెమ్. సో మన పంజాబ్ కింగ్స్ తో ముంబై గెలుస్తుందంటారా ఈజీగా? అంటే పంజాబ్ కింగ్స్ కూడా ఇప్పుడు చాలా కసి మీద ఉంది, ఎందుకంటే 100 runs కి అలౌట్ అయిపోయి ఆర్సీబీ చేతిలో చతికిల పడింది. కానీ ఆర్సీబీనే 100కి అలౌట్ చేసినప్పుడు మా ముంబై ఒక 50కి అలౌట్ చేస్తుంది. అది సో మరి ఇప్పుడు ఆర్సీబీ బౌలింగ్ అంతే ఉండదు, ముంబై కంటే స్ట్రాంగ్ లైనప్ ఏమి ఉండదు. బౌలింగ్ లో స్ట్రాంగ్ లైనప్ ముంబై. ఆర్సీబీ చేతిలో 100కి అలౌట్ అయ్యారంటే ముంబై చేతిలో ఒక 50కి అలౌట్ అయిపోతుంది. సార్ ఆర్సీబీ వాళ్ళు రూట్ బాల్ దింపుతున్నారంట. ఎవరు దింపినా ముంబై తట్టుకోవడం కష్టం. చెప్తున్నా, ఆర్సీబీ ఫైనల్ పోయింది, ఓకే, కంగ్రాట్స్ ఫర్ దెమ్. బట్ ఏదైనా కానీ ముంబై రానంత వరకే. వన్స్ ముంబై స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. History will repeat for 6th time. Already 5 times won Mumbai. This will be 6th time. By God's grace, if God's bless for RCB, then RCB will win. I will satisfy for RCB also. నిన్న మ్యాచ్ లో రోహిత్ శర్మ చాలా మంచి కంబ్యాక్ ఇచ్చారు. చాలా బాగున్నాడు ఆయన ఎప్పుడంతే ఒక ఇన్నింగ్స్ దాబెట్టాడు. ఆయన ప్రతిసారి స్లోగా ఆడుకుంటూ పోతాడు. ఒక ఇన్నింగ్స్ స్పెషల్ గా దాబెట్టాడు. అది పర్ఫెక్ట్ స్పెషల్ టైం లో మాత్రం బయటకు వస్తా పర్ఫార్మెన్స్. అది నిన్న.